శ్రీ సింహాద్రినాథాయ నమః. కృష్ణకుమారస్వామికి సింహాద్రినాథుని సేవించడం ఒక అలవాటు. కానీ ఈసారి ఆయన కొండ కిందన మఠంలో బాలుడిని వదిలేసి తాను మాత్రమే ఒంటరిగా కొండపైకి వెళ్ళారు. సింహాద్రినాథుని సేవలో, శాస్త్ర చర్చల్లో, నృత్యగాన వినోదాలలో, స్వామివారి సేవలో మైమరిచిపోయి 3 రోజుల పాటు కొండపైనే ఉండిపోయారు. కానీ కింద మఠంలో 3 రోజుల పాటు ఆ కళ్ళు లేని పిల్లవాడు ఆకలితో అలమటించిపోతున్నాడు. కృష్ణకుమారస్వామి తనని మర్చిపోయారని కుమిలిపోతున్నాడు. నిజంగానే కృష్ణకుమారస్వామి మర్చిపోయారా, లేక ఇదంతా దైవలీల? సరిగ్గా అదే సమయంలో ఒక గిన్నెలో పాలను తీసుకొని ఒక బాలుడు వచ్చాడు. కృష్ణకుమారస్వామి పంపించారని చెప్పాడు. కృష్ణకుమారస్వామి దయను తలుచుకొని ఆ బాలుడు ఆ పాలను తాగాడు. ఆ పాల తడితో కంటిని తుడుచుకున్నాడు. కానీ కృష్ణకుమారస్వామి తనని తాను మైమరిచిపోయి 3 రోజుల పాటు సింహాద్రినాథుని సన్నిధిలో ఉండిపోయారు. అయితే ఇంతకీ ఈ బాలుడు ఎవరు, తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ అనలిటిక్స్ ప్రకారం 85% వ్యూయర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఛానల్లో ఉన్న కంటెంట్ ని చూస్తారు. నేను చేసే ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.